హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఈరోజు ఒక కొత్త టాపిక్ చెప్పాలనుకుంటున్నాను అనమాట. దానికన్నా ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీరు అందరికీ చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కొత్త టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ అండ్ పై నెట్వర్క్ గురించి మనం ఎన్నో అప్డేట్స్ చూస్తున్నాం అనమాట. కానీ ఈరోజు వచ్చిన కొత్త అప్డేట్ అంటే పై నెట్వర్క్లో లాకప్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకి 100% అండ్ 3 years లాకప్ ఉండేది. దాన్ని ఇప్పుడు కంపెనీ ఏం చేసిందంటే దాన్ని ఇంకా లాకప్లో ఉంచుకోవడం వల్ల మన కాయిన్స్ సెక్యూర్గా ఉంటాయి. కాయిన్స్ వెంటనే మనం సేల్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వచ్చే 3 years 5 yearsలో కాయిన్ ఎలాగైనా సరే ప్రైస్ హైప్ అవుతుంది. ఆ హైప్ చేయడం కోసమని ఇంక్రీజ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు లాకప్లో. ఆ లాకప్ మనం ఓకే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు 37-40 రూపాయలు ఉండొచ్చు కాయిన్ ప్రైస్ అనేది. కానీ మీ దగ్గర 100 కాయిన్లు ఉన్నా, 50 కాయిన్లు ఉన్నా, 10 కాయిన్లు ఉన్నా మీరు చాలా సేఫ్గా ఇంక్రీజ్ లాకప్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి. మీ కాయిన్స్ని చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో అది కొన్ని లక్షలుగా పలుకుతుంది అన్నమాట. ప్రైజ్ అనేది లాకప్లో ఉంచుకోండి. అంటే కంపల్సరీగా లాకప్ చేసుకోవాలనేది కాదు, మీ అవసరాన్ని బట్టి మీరు లాకప్ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదనమాట. అదేవిధంగా చాలామంది ఒక అపోహ అనమాట. నాకు చాలామంది ఏం చెప్పినారంటే, అన్న మీరు ఎన్నో వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ కాయిన్స్ ఇవ్వడం ఎందుకు, దాని ప్రైస్ ఎందుకు, అసలు ఇది ఎంత సాధ్యమా, ఎంత కూడా ఫేక్ కదా, కాయిన్స్ ఊరికినే ఎలా ఇస్తారు, బిట్ కాయిన్ అలా ఇవ్వలేదు కదా అనే విధంగా చెప్పారనమాట. కాదండి, బిట్ కాయిన్ కూడా మైనింగ్ సెక్షన్ ఫ్రీ మైనింగ్గానే జరగడం జరిగింది. అంటే అప్పట్లో 2009లో మనకి స్మార్ట్ ఫోన్స్ ఇంత టెక్నాలజీ అనేది లేదండి. లేకపోవడం వల్ల అది కేవలం గల్ఫ్ కంట్రీ, ఇంగ్లీష్ కంట్రీస్ వరకే లిమిటెడ్గా మైనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ కాయిన్స్ మార్కెట్లో రిలీజ్ అయినాయి అనమాట. రిలీజ్ అయినప్పుడు 2009లో బిట్ కాయిన్ ప్రైస్ 100 రూపాయలు పెడితే 300 కాయిన్లు పై చిలుకే వచ్చాయి. అలాంటిది ఈరోజు ఒక్క కాయిన్ 1,8 లక్షల రూపాయలు నడుస్తుందండి ప్రైజ్ అనేది. మీరే ఊహించుకోండి, కాయిన్ ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వెళ్ళింది అనేది. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టున్నా కూడా అన్ని రెట్లు అనేది వచ్చేది కాదు. కానీ ఈరోజు ఒక కాయిన్ అంటే డిజిటల్ డిమానిటైజేషన్ కాయిన్ ద్వారా మనకి వచ్చే ప్రపంచంలో ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకున్న వాళ్ళు కంపల్సరీగా నా యొక్క ఈ ఇన్ఫర్మేషన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మంచి కోరే ఒక వ్యక్తిగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం ఎప్పుడు ఒకటే ఆలోచించాలండి. ఎంతసేపు మన జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని షేర్ చేసుకుంటాము. అదేవిధంగా ఏమైనా డబ్బు సాయం కావాలనుకో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటాము. అంత అవసరం అండి. ఇలాంటి మైనింగ్ సెక్షన్స్లో ఉన్నటువంటి కాయిన్స్ని మైన్ చేసుకొని మీ వాలెట్లో సేవ్గా ఉంచుకొని రేపటి రోజున మార్కెట్లోకి ఈ కాయిన్ లాంచ్ అయిన వెంటనే మీరు సేల్ చేసుకోండి. మీరు సేల్ చేసుకోవడం వల్ల మన విజయవాడలోనే మహేష్ అన్న మంచి టీంని నడుపుతూ ఆయన ఒక ఆఫీస్ని మెయింటైన్ చేసుకుంటూ మన విజయవాడలో అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, బెంగళూరులో అయితేనేమి ఇవన్నీ కూడా ఆఫీసులు మెయింటైన్ చేస్తూ మన అందరికీ సేవలు అందించడం కోసం ఆయన కృషి చేస్తున్నాడు. అది విషయం అన్నమాట. బాయ్.